నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మనకంట. గురుగారు, ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ముందుగా మనకి ఈ మకర రాశి వారందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి ఖర్చు చాలా అధికంగా ఉంది. మనకి ఏప్రిల్ నెల వరకు మనకు నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇంకొంచెం చేంజెస్ అనేది మకర రాశికి వస్తాయి. సో మొట్టమొదటిగా ఏలినాటి శని మార్చి 29, 2025 సంవత్సరం నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగలు. కొన్ని రోజుల్లో వినాయక చవితి ఇవన్నీ కేకులు జనవరి 1 ఎలాగొస్తాయి, ఏలినాటి శని వెళ్ళేటప్పుడు త్వరలో సెలబ్రేషన్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలా ఈ యొక్క మా గురుబలం వల్ల ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తున్నారు. అలాగే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ధనస్థానంలో ఉన్నటువంటి శని చాలా చక్కగా మీనరాశిలోకి మార్చి 29, 2025 సంవత్సరంలో వెళ్ళిపోవడం వల్ల ప్రతి పని కూడా చాలా చక్కగా పట్టుదలగా సాధించుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు సోదరులు బాగా డెవలప్ అవుతారు. ఎంతమంది అయితే అన్నదమ్ములు ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచిగా సొంతంగా ఇళ్ళు కట్టుకోవడము, స్థలాలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళతో పాటు ఈ వీళ్ళ బ్రదర్స్ కూడా మరి డెవలప్ అవడం అనేటటువంటిది ఉంటుంది. మకర రాశిలో భార్యాభర్తల ప్రాబ్లం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉండడము, ఉద్యోగాల రీత్యా. అలాగే కొంతమంది ఈ యొక్క ఫైటింగ్స్ వల్ల, కాబట్టి ఈ ఈగోస్ అనేటటువంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా విడిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మకర రాశి గురుబలం వల్ల వీళ్ళు దాటుకోవాలనుకుంటే దాటుకోవచ్చు. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులకి వేసుకుంటే వాళ్ళకి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. వెళ్ళాలి కదా, జడ్జిలు చెప్పినట్టు వినాలా, లాయర్లు చెప్పినట్టు వినాలి కదా. అంటే అనవసరమైనటువంటి పట్టుదల, మాకు తెలియదా, మేము ఈ చేసుకున్నాం అనుకుంటే ఇద్దరి జీవితాలని కూడా నాశనం చేసేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కోర్టులకు వెళ్ళి. అలాగే ఈ మకర రాశి వారికి మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. సో ఇనుప చైర్లు, షామియానా, టెంట్ హౌసులు, ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము, మీడియా రంగం కూడా. ఆ విధంగా ఈ యొక్క రాహు బాగుండడం వల్ల మనకి ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి విదేశాల వైపు ట్రై చేసుకోవచ్చు. కానీ విదేశాలకు వెళితే ఇక్కడ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించుకోవాలా. అయినా సరే అత్తగారులు ఏవైనా సరే అల్లుళ్ళని మీరు వెళ్ళిపోండి అంటూ ఈ పెళ్ళాన్ని చేత చెప్పించి మొత్తం మీద గెంటేస్తారు ఈ దేశం నుంచి. కాబట్టి వీళ్ళు కూడా డాలర్లు వస్తాయి కదా అనేటటువంటి ఆశతో వెళ్ళడం, ఆ తర్వాత పరాభవం అవ్వడం, అక్కడ ట్రంప్ కాసుకొని కూర్చున్నాడు. ఈ విధంగా అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ మకర రాశి మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. ఆరోగ్యపరంగా మకర రాశి వారికి కాస్త నడుము నొప్పి అనేటటువంటిది వస్తుంది. ఎలా అంటే 12 మంది చుట్టాలు వచ్చేస్తారు, వీళ్ళకి యూఎస్ నుంచి భోజనాలు పెట్టేస్తారు. భోజనాలు పెట్టేసి వీళ్ళు మంచం మీద పడిపోతారు. మంచం చాలా ప్రాబ్లమాటిక్గా అని. అది బోన్స్, ఐరన్ డెఫిషియన్సీ, ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మకర రాశి వాళ్ళు చిట్టిపాటల వ్యాపారాలు బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళు సెక్యూరిటీని పెట్టుకొని వీళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి లాసులు అనేవి లేవు. కాకపోతే మకర రాశి వాళ్ళు పాపం 10 కోట్ల దాకా పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే వడ్డీలకు తీసుకొస్తారు వీళ్ళు. వడ్డీలకు తీసుకొచ్చినప్పుడు అంటే సంపాదించినంతకాలం బాగానే ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి గ్రహం రవిగ్రహం బాగుండకపోవడం, ఈ యొక్క షష్టగ్రహ కూటమి రావడం వల్ల పర్మిషన్సే లేవన్నమాట మెయిన్ గవర్నమెంట్ సిస్టంలో.
సో దాని రీత్యా వీళ్ళు దెబ్బలు తినడం అనేటటువంటిది జరిగింది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతున్నారు. ఈ నెలలో కూడా బాగా చదువుతారు. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే మనకి డాక్టర్లు, ట్రేడర్లు, వ్యాపారస్తులు, స్వతంత్ర వ్యాపారాలు, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా చాలామంది ఈ మకర రాశి వాళ్ళు మామూలు కామన్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పైసా పోగేసి పాపం ఎంతో కష్టపడి వీళ్ళు చిన్న ఇల్లులు అనేటటువంటివి కొనుక్కోవడానికి చిన్న ఇల్లు ఉన్నాయన్నమాట అవకాశాలు. సో ఆరోగ్యపరంగా వీళ్ళంతా కూడా మకర రాశి వాళ్ళు అంత పెద్దగా తాగరు పెట్టరు, ఎందుకంటే శనాధిపతి కాబట్టి. పాపపు కార్యములు చేయడం ముందు ఆసక్తిని చూపిస్తారు, ఏదో ఒకటి కార్యక్రమాలు కాబట్టి దీని శని అంటేనే అదనమాట. సో ఆ విధంగా వీళ్ళు పెద్దగా భ్రష్టత్వం అనేటటువంటిది పొందరు. అండ్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో కొనిపడేశారు. ఇక మిగతా బ్యాచ్ ఏమన్నా కనుక మిగిలిపోయినట్లయితే వాళ్ళకి కొంటారనమాట. అలాగే సన్మానాల కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతాయి. మరి వీళ్ళకు ఉన్నటువంటి శక్తిని అవతల వాళ్ళు అందరూ కూడా గ్రహిస్తారు. అండ్ సొంతంగా చాలామంది వాళ్ళ క్లినిక్స్ పెట్టుకోవడము, వాళ్ళ మెడికల్ షాప్స్ పెట్టుకోవడము, ఆ విధంగా వాళ్ళ సొంత ఆఫీసులు, సొంత దుకాణాలు స్టార్ట్ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అండ్ ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పంతులు గారులు, జ్యోతిష్కులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు ప్రజలు విన్నట్టు జాగ్రత్తగా గురువులు మంచిది కదా వీళ్ళు చెప్తారు. అందువలన వీళ్ళు ఈ యొక్క గురుగ్రహం మనకి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి గురుబలం బాగుంది కాబట్టి నో ప్రాబ్లం. అలాగే వైద్య శాస్త్రంలో సర్జరీలు చేసేటటువంటి వాళ్ళు సర్జన్స్ బాగా డెవలప్ అవుతారు. అలాగే విదేశాలకి కేతువు భాగ్యస్థితిలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం చాలా చక్కగా డెవలప్ అవుతారు. మంచి డాలర్స్ తీసుకురావడం, దేశాలు ఇవన్నీ కూడా రావడం, అలాగా ఢిల్లీ నుంచి రాకపోతే కలకటా చేయించుకోవడం, ఇలా అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు మకర రాశి వాళ్ళు చేస్తారు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురువుగారు? వైవాహిక జీవితం ఇప్పుడు కూడా మకర రాశి వాళ్ళకి అంత ఆనందదాయకంగా ఉండదు. ప్రస్తుత గ్రహస్థితి అయితే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ప్లస్ సంతాన యోగం కూడా వెంటనే కలిగేస్తుంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు. పాతగా ఉన్న వాళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారు, వాళ్ళంతా కొట్టుకుంటున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళు వీడియోల్లో మనం చెప్పిన అరే బాబు అక్రమ సంబంధాలు వద్దురా నాయన అని మనం చెబుతున్నాం. మకర రాశి వాళ్ళకి మరి శుక్ర రాహువులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ వదిలేసుకోండి అంటే మకర రాశి వాళ్ళు మంచివాళ్ళు కదా ఇది అదని కుదరదు అవన్నీ. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ప్రేమ వ్యవహారాల నుంచి వీళ్ళు మకర రాశి వాళ్ళు మరి ప్రేమ వివాహాలు చేసుకుంటే చేసుకోనియండి, కానీ జాగ్రత్తగా వీళ్ళు ఈ యొక్క మే 30, 2025 సంవత్సరం దాకా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి గురుగారు. మకర రాశి వారికి మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనం శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి తంత్రాన్ని చేసుకోవాలా. మహాకాళి పూజను చేస్తావో, మంత్రజపం చేస్తావో, లేకపోతే హోమం చేస్తావో, కానీ అది మహాకాళిదై ఉండాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు రావి చెట్టు ఒకదాన్ని తీసుకోవాలా. ఆ రావి చెట్టుకి వేప చెట్టుకి వివాహం కలిపి చేయాలి. అలాగే రావి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ 108 సార్లు ఏదో ఒక మంత్రాన్ని, మీ ఇష్ట మంత్రాన్ని ఎవరైతే మీరు సాధన తీసుకున్నారో అటువంటి వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది నాయన. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.